ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగుంది, చాలా బాగుంది. మీ మా ఏదో అనడం, తిరిగి నువ్వేదో చెప్పేయడం. మీ డాడీ బిజినెస్ పని మీద అర్జెంటుగా బయటకెళ్ళుంటారు. కేపీ ఉన్నప్పుడైతే అన్ని పనులు కేపీఏ చూసుకునేవాడు. కానీ కేపీ లేకపోయేసరికి ప్రతి చిన్న పనికి కూడా డాడీ పరిగెత్తాల్సి వస్తోంది. అంతే కదా కేపీ? అయినా ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన మనిషిని గుమ్మంలోనే మాట్లాడాడు. ఇది కరెక్టా? కరెక్టా? ఏమిరా, కేపీకి అదిష్టం ఇదిష్టం అని తనకి నచ్చినవన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావుగా. ఎప్పుడు తిన్నాడో ఏంటో. ముందు లోపలికి తీసుకెళ్ళు. పదండి. వడ్డిస్తాను దినా, తప్పకుండా ప్రేమగా వడ్డిస్తాను. కానీ నాకు ముందే విషయం తెలియాలి. చెప్పండి, ఏనాడైనా నేను గాని నా పిల్లలు గాని మిమ్మల్ని బాధ పెట్టామా? మా ప్రేమలో ఏమైనా కొరత కనిపించిందా మీకు? ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలేసి మీరు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నారు? ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? మీరా, ఇప్పుడిప్పుడే కేపీ కుదుటపడి వచ్చాడు కదా, ఇలాంటి టైంలోనా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేసేది? శోభా చంద్రక్కని చంపేశాడనే నేరం తన మీద పడ్డంతో, పోలీసులు అరెస్ట్ చేయడంతో వీటన్నిటి వల్ల మనస్తాపానికి గురై ఉంటాడు. అందుకే పాపం చచ్చిపోవాలనుకున్నాడు. మాంతి కదా కేపీ? తప్ప పూర్వ గారు, నేను చచ్చిపోవాలనుకోలేదు, ఆత్మహత్య చేసుకోవాలని అంతకన్నా అనుకోలేదు. నన్ను ఒకళ్ళు చంపాలనుకున్నారు. చీమకు కూడా అపకారం చేయని నిన్ను ఎవరో చంపాలనుకోవడం ఏంట్రా? ఎవర్రా నిన్ను చంపాలనుకున్నది? చెప్పు నాన్న, ఇది మాకు నిజంగా షాకింగ్ గా ఉంది. చెప్పండి నాన్న, ఎవరు నిన్ను చంపాలనుకుంది? చెప్పండి, ఎవరంతా పాపానికి ఒడిగట్టారు? అయ్యా నమస్కారం అయ్యా. చూడు, కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయొద్దు. అలాగే నా గురించి ఎవరైనా ఫోన్ చేసి అడిగినా నేనిక్కడున్నానని చెప్పొద్దు. అలాగేనయ్యా. ఈ రోజు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను మీరా, కేపీని నీ ఒక్కదానికే సొంతమయ్యేలా చేస్తాను. ఏంటి శరత్ చంద్ర, అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు? ఎందుకిలా తిరుగుతున్నానో నీకు తెలియకే అడుగుతున్నావా? నువ్వు చంపేశావు అనుకున్న నీ బావమరిది కేపీ
ఈ పాటికి మీ ఇంటికి తిరిగి వచ్చేసుంటాడు. నీ చెల్లి మీరా ఎందుకంటే ఆత్మహత్య చేసుకోబోయారని అడిగే ఉంటుంది. నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, మీ అన్నయ్య నన్ను చంపేయబోయాడని మీ బావమరిది కేపీ నిజం చెప్పేసే ఉంటాడు. మరప్పుడు నీ చెల్లి మీరా అదేంటన్నయ్యా, నేను ప్రాణంగా ప్రేమించిన నా భర్తను నీ భార్య కోసం నువ్వే చంపాలనుకుంటావా అని నిన్ను నిలదీయాలి కదా. అలా నిలదీయాలంటే నువ్వు ఆ ఇంట్లో కదా ఉండాలి. ఇక్కడికొచ్చి పిల్లిలా పచార్లు చేస్తున్నావేంటా అని అడుగుతున్నాను. నో నో, నిలదీస్తే నా చెల్లి మొహం నేను చూడలేను. ఆ పరిస్థితిని నేను ఎదుర్కోలేను. ఓహో, చేసిన తప్పుకు చెల్లెలి చేతిలో శిక్ష అనుభవించకుండా పరిస్థితి నుండి పారిపోతున్నావా? ఎన్నాళ్లు శరత్చంద్ర, ఎన్నాళ్లని పరిగెడతావు, ఎన్నాళ్లని దాక్కుంటావు? ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. నేను పరిస్థితి నుంచే పారిపోతున్నాను, శిక్ష నుంచి కాదు. నా చెల్లెలు నాకు మరణశిక్ష వేస్తే నేను హాయిగా చచ్చిపోతాను. కానీ మొహం మీద ఊసో కొట్టో నన్ను అసహ్యంగా చూసిందనుకో, ఆ శిక్షను నేను భరించలేను. జీవితాంతం తన ఎదురుగా తలెత్తుకొని తిరగలేను. అయితే ఏం చేస్తావు శరత్చంద్ర? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావా? 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 అవును, చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. తల వంచుకొని జీవితాంతం చెల్లి ముందు తిరగడం కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడమే మంచి నిర్ణయం. ఇక నాకు వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు. అడిగితే చెప్పవేంట్రా? నిన్ను చంపాలనుకున్న వెధవెవరో చెప్పు. చెప్పండి. నాన్న, వాడెవడో చెప్తే ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. చెప్పండి నాన్న, వాడు మనకి తెలిసిన వాడేనా? తెలిసిన వాడు అయి ఉంటే నేను ఆ రోజే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని జైల్లో పెట్టించేవాడినమ్మా. కానీ వాడెవడో దొంగ. దొంగ? ప్రశాంతత కోసం నేను వెళ్ళి కొండ మీద కూర్చుంటే వాడొచ్చి నా వాలెట్ లాక్కుని నన్ను కొండ మీద నుంచి కిందకి తోసేశాడు.